క్యూబా విషయంలో నేను ఏమనుకుంటే అది చేయగలను. దాన్ని స్వాధీనం చేసుకునే గౌరవం నాకు లభిస్తుందని భావిస్తున్నాను. 4 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. ఇరాన్ మీద మొదలుపెట్టిన అధర్మ యుద్ధంలో కూరుకుపోయి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మరో దేశాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లుగా ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో వెనుజులాతో మొదలైన ప్రభుత్వాధినేతల మార్పు, అనుకూల రాజ్యాల ప్రతిష్టాపన పరంపరలో త్వరలో క్యూబా చేరబోతోంది. అమెరికాతో విభేదించి దాని సామ్రాజ్యకాంక్షలకు గండికొట్టి నచ్చిన మార్గంలో స్వతంత్రంగా వ్యవహరించిన దేశాల్లో ఒకప్పుడు క్యూబాకు ప్రముఖ స్థానం ఉంది. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ ఒక రకంగా 1979లో సవాలు విసిరితే అంతకు 20 ఏళ్లకు ముందు క్యూబా అంతకు మించిన సాహసాన్ని, ధిక్కారాన్ని ప్రదర్శించింది. ఇరాన్లో 1979 నాటి ఇస్లామిక్ విప్లవం దాని చుట్టూ ఉన్న కొన్ని ముస్లిం దేశాల పాలకులను భయపెడితే 1959 నాటి క్యూబన్ విప్లవం లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఎందరికో ఉత్తేజంగా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా సొంత ఖండంలో తనకు తిరుగులేదనుకున్న అమెరికాకు క్యూబా పక్కలో బల్లెంలా మారింది. అమెరికా కోరుకున్న రాజకీయ వ్యవస్థలను ఏర్పాటు చేయలేని, కావాలనుకునే ఆర్థిక విధానాలను అమలు చేయలేని చిన్న మధ్యస్థాయి దేశాలకు వరుసగా ముప్పు ముంచుకొస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే తేలికగా అర్థమవుతుంది. పరిస్థితి అంత మేరకే పరిమితమయ్యేలా ఉందని కూడా చెప్పలేం. భారత్ లాంటి పెద్ద దేశమే ఎటూ నోరు విప్పలేని స్థితిలో ఉంది. రష్యా నుంచి చమురు కొనొద్దని శాసిస్తే అమలుపరచాల్సిన అగత్యం ఏర్పడింది. ఇరాన్పై దాడులతో ఏర్పడిన ఒడిదుడుకులను ఎదుర్కోటానికి రష్యా నుంచి నెలపాటు చమురు కొనుగోళ్లకు భారత్కు అనుమతిని ఇస్తున్నామని బహిరంగంగా ప్రకటించి చిన్నబుచ్చినా ఏమీ చేయలేని అసక్తత ఆవరించింది. చైనాలాగా భారత్ని ఆర్థికంగా ఎదగనీయబోమనే అర్థంలో అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి క్రిస్టోఫర్ ల్యాండో ఈ నెల 5న ఢిల్లీలో ప్రకటించిన గట్టిగా, సూటిగా, నిక్కచ్చిగా ఖండించలేని నిర్బలతే కనిపించింది. భారత అమెరికా వ్యాపార సంబంధాలపై ఏర్పాటైన చర్చా వేదికని ఎటువంటి మొహమాటం లేకుండా ల్యాండో ఆ ప్రకటన చేశారు. అమెరికాను మరోమారు గొప్ప దేశంగా మారుస్తామనే నినాదాన్ని, విధానాన్ని అందిపుచ్చుకున్న తర్వాత సంభాషణల్లో, ప్రకటనల్లో ఔచిత్యాలను ఆ దేశ నాయకులు పట్టించుకోవటం లేదు. వస్తు సేవల్లో నాణ్యతను మెరుగుపరచటానికి, నవ్యతను తీసుకురావటానికి, కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టడానికి, వ్యాపార రంగంలో పోటీతత్వానికి మించిన ప్రత్యామ్నాయం లేదని ఒకప్పుడు ఇంటా బయట వినిపించిన వాదనలు ఇప్పుడు కనీసం మాట మాత్రంగానైనా ప్రస్తావించటం లేదు. అమెరికాకు పూర్వ వైభవాన్ని తేవటానికి ఏ దుశ్చర్యకైనా దిగుతామనే ధోరణే ఇప్పుడు వినిపిస్తోంది. దేశాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన నానా జాతి సమితిని హిట్లర్, ముస్సోలినీ లాంటి నియంతలు పట్టించుకోలేదు. విజేత రాజ్యాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన సంస్థను ఎందుకు లెక్కపెట్టాలన్న ధోరణితో దాని నిబంధనలన్నింటినీ ధిక్కరించి హిట్లర్ యూరప్లో ఒక్కో రాజ్యాన్ని చెరపట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వయంగా అమెరికా ప్రోద్బలంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితికి ఇప్పుడు అదే స్థితి వచ్చింది. తేడా అల్లా ఒక్కటే, స్థాపించిన వారే ఇప్పుడు దాని అస్తిత్వాన్ని లెక్క చేయటం లేదు. ఐక్యరాజ్య సమితికి సమస్యలు తీసుకెళ్లకుండా, అందులో చర్చలు లేకుండా యుద్ధాలను ప్రకటించటము, రాజ్యాధినేతలను ఎత్తుకుని పోవటము, హతమార్చటము అమెరికాకు ఇప్పుడు రివాజుగా మారింది. అమెరికాకు భూభాగం కొరత ఎప్పుడూ లేదు. విస్తీర్ణం పరంగా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. వనరుల పరంగానూ లోట్లేదు. కానీ విస్తరణ కాంక్షతోనే మొదటి నుంచి తన్నుకులాడుతోంది. క్యూబా విషయంలో అది మరింత నిజం. క్యూబాను స్పెయిన్ నుంచి కొనుగోలు చేయటానికి ప్రయత్నాలు చేశారు. ఆక్రమించుకోవటానికి పావులు కదిపారు. థామస్ జెఫర్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ వ్యవహారాలు నడిచాయి. స్పెయిన్ వాటిని పడనీయలేదు. లాటిన్ అమెరికాలో మిగతా దేశాలపై పెత్తనాన్ని 1820ల నాటికే వదులుకోవాల్సి వచ్చినా క్యూబాపై పట్టును వీడలేదు. ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో ఆనాడు క్యూబా అగ్రస్థానంలో ఉండటమే అందుకు కారణం. 19వ శతాబ్దంలో సామ్రాజ్య శక్తిగా స్పెయిన్ ప్రాబల్యం క్షీణించిపోయింది. అదే సమయంలో క్యూబన్ జాతీయవాదులు బలం పుంజుకున్నారు. స్పెయిన్పై యుద్ధానికి దిగారు. విస్తరణ కాంక్షతో ఉన్న అమెరికాకు అది చక్కని అవకాశంగా పరిణమించింది. జాతీయవాదుల పక్షాన స్పెయిన్తో యుద్ధానికి దిగింది.
స్పెయిన్ ఓడిపోయింది. క్యూబాకు స్వాతంత్ర్యం లభించింది. అయితే ఆ సంతోషం కొద్ది కాలం కూడా నిలవలేదు. అన్నిటా తనకు లోబడి ఉండాలనే షరతులను అమెరికా విధించింది. అనుకూల వ్యాపార ఒప్పందాలను క్యూబాపై రుద్దింది. సముద్ర తీరం పక్కనే ఉన్న క్యూబాకు చెందిన గ్వాంటానమో బేని అప్పుడే స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ అమెరికా సైనిక స్థావరం అక్కడే ఉంది. పేరుకు స్వతంత్ర దేశమైన అమెరికాను ఎదిరించలేని నిజానికి వలస ప్రాంతంగానే ఉండిపోయింది. 1898 నుంచి 1933 వరకు అమెరికా సైన్యం క్యూబా నుంచి కదల్లేదు. పొరుగు దేశాలతో మంచిగా మెలగాలంటూ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ప్రవేశపెట్టిన విధానంతో అమెరికా సైనికులు క్యూబాను వదిలారు. ఆ వెంటనే అమెరికాకు ఇష్టుడైన క్యూబా సైనిక నేత ఫుల్హెన్సియో బటిస్టా అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా వ్యాపార ప్రయోజనాలకు వాటికి తోడ్పడి లాభపడే క్యూబన్ భూస్వామ్య ధనిక వర్గాలకు ప్రతీకగా బటిస్టా పాలన నిలిచిపోయింది. విచ్చలవిడి అవినీతితో పాటు జూదానికి, మాఫియా పాలనకు క్యూబా నిలువుటద్దంగా మారిపోయింది. అమెరికాతో అన్ని విధాలుగా అంటకాగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పాలన సైతం క్యూబాలో ఉందని ప్రచారం చేసుకోవటానికి బటిస్టా కొన్ని ఏర్పాట్లను చేశారు. కొంతకాలం అధికారం నుంచి తప్పుకున్న తెర వెనక నుంచి అసలు వ్యవహారాలన్నీ తనే నడిపారు. ఎన్నికలప్పుడు రిగ్గింగు చేయటం, ప్రత్యర్థులను భయపెట్టడం సర్వసాధారణంగా మారింది. చివరికి 1952లో నామమాత్రంగా అమలయ్యే రాజ్యాంగాన్ని సైతం సస్పెన్షన్లో ఉంచి దేశం నుంచి పారిపోయే వరకు బటిస్టా నియంతగానే పాలించారు. అమెరికా కంపెనీల పెట్టుబడులు ఆ కాలంలో క్యూబాలోకి ఎక్కువగానే వచ్చాయి. అమెరికాకు అవసరమైన రీతిలో క్యూబాలో కొంత అభివృద్ధి జరిగింది. అదంతా పై వర్గాలకే ఉపయోగపడింది. అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా పెట్టుబడులు వచ్చినా క్యూబాలో చక్కెర పరిశ్రమ మినహా ఇతర పరిశ్రమలు పెద్దగా అభివృద్ధి కాలేదు. ఆ పరిశ్రమలోనూ అమెరికా కంపెనీల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. ఇతర పరిశ్రమల స్థాయి ఎంత అధోగతిలో ఉండేదో తెలుసుకోవాలంటే ఆ దేశ ఎగుమతులను చూస్తే సరిపోతుంది. వాటిల్లో చక్కెర వాటా 80 నుంచి 85% ఉండేది. మిగిలిన 15%లో పొగాకు వాటా సగభాగం ఆక్రమించేది. రాగి, నికెల్ లాంటి లోహాలు 3 నుంచి 5% ఉండేవి. మిగిలినవన్నీ వ్యవసాయ, పశు ఉత్పత్తులే. బటిస్టా అవినీతి పాలన, అణిచివేతలతో ప్రజలు విసిగి వేసారి ఉన్న సమయంలో ఫిడెల్ కాస్ట్రో 2000 మంది సాయుధులతో క్యూబా రాజధాని హవానాలోకి ప్రవేశించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నిజానికి కాస్ట్రో, చెగువేరాల విధానాలపై మొదట్లో అమెరికాకు స్పష్టత లేదు. కాస్ట్రోకు కూడా అడుగులు ఎటువేయాలన్న దానిపై సందిగ్ధత ఉండేది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఐజెన్హోవర్, కాస్ట్రో సైతం తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని కొంతవరకు భావించారు. 1959 నాటి విప్లవం తర్వాత వెంటనే కాస్ట్రో అమెరికాకు వెళ్లి ఐజెన్హోవర్తో చర్చలు జరిపారు. అమెరికాకు తలవొగ్గి ఉండటం కష్టమని కాస్ట్రోకు అర్థమవగానే ఆలోచనలు, అడుగులు స్పష్టత సంతరించుకున్నాయి. 1960లో సోవియట్ యూనియన్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యా నుంచి వచ్చిన చమురును శుద్ధి చేయడానికి క్యూబాలోని అమెరికన్ ఆయిల్ రిఫైనరీలు తిరస్కరించాయి. దీంతో వాటిని కాస్ట్రో జాతీయం చేశారు. ప్రతీకార చర్యగా క్యూబా నుంచి దిగుమతయ్యే చక్కెర కోటాను అమెరికా తగ్గించి వేసింది. దాంతో చక్కెర పరిశ్రమలను, ఇతర అమెరికన్ కంపెనీలను కాస్ట్రో జాతీయం చేశారు. భూ సంస్కరణలతో అమెరికన్ల చేతుల్లో పెద్ద ఎత్తున పోగుపడిన భూములు చేజారాయి. క్యూబాపై సంపూర్ణ వాణిజ్య నిషేధాన్ని అమెరికా ప్రకటించింది. అప్పట్నుంచి ఒబామా అధ్యక్షుడయ్యే వరకు ఆ నిషేధం కఠినంగా కొనసాగింది. 2015లో మొదలైన సడలింపులు 2017 వరకు మాత్రమే కొనసాగాయి. ట్రంప్ వాటన్నింటినీ పక్కన పెట్టి మళ్లీ యథాతథ స్థితిని తీసుకొచ్చారు. టెర్రరిస్టు దేశాల జాబితాలోకి క్యూబాను చేర్చారు. ఈ ఏడాది జనవరిలో వెనిజులా రాజధానిపై దాడి చేసి అప్పటి అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన తర్వాత అమెరికా అక్కడి చమురు పరిశ్రమను తన అదుపులోకి తెచ్చుకుంది. క్యూబాకు చమురు ఎగుమతులను నిలిపివేసింది. విద్యుత్ ఉత్పత్తికి చమురుపైనే ప్రధానంగా 80 నుంచి 90% ఆధారపడిన క్యూబాలో చీకట్లు అలుముకుంటున్నాయి. 1959 తర్వాత విద్య, వైద్య రంగాల్లో క్యూబా మంచి ప్రగతిని సాధించినా ఇతర రంగాల్లో అనుకున్నంత ముందుకు వెళ్లలేదు.
ఎగుమతులు దిగుమతులు చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఎగుమతులు $2 నుండి $3 బిలియన్, $8 నుండి $12 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. ఆహార ధాన్యాలకు కూడా 60-80% వరకు దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో క్యూబన్ వైద్యులు, వైద్య సిబ్బంది ఆదరించే సేవల ద్వారానే ప్రధానంగా విదేశీ మారక ద్రవ్యం 40-50% లభిస్తోంది. పర్యాటక రంగం నుంచి మరో 15-25% అందుతోంది. అరవై 65 ఏళ్ల పాటు అమెరికా నిషేధాలను, రహస్య పథకాలను, కుట్రలను ఎదుర్కొని క్యూబా సాటిలేని ధైర్యాన్ని ప్రదర్శించి రాజకీయంగా నిలబడగలిగిన ఆర్థిక పునాదులను పటిష్టంగా వేసుకోలేకపోయింది. సోవియట్ రష్యా ఆర్థిక సహాయంతో 1990ల వరకు ఎలాగోలా నెట్టుకు వచ్చినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1990ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన ఆర్థిక సంస్కరణలను పరిమితంగా చేపట్టినా అవి ఇచ్చిన ఫలితం కొంతే. 1995 నుంచి 2008 వరకు సాధించిన ప్రగతి ప్రధానంగా వెనిజులా చమురుపై ఆధారపడి జరిగింది. 2008 నుంచి ఇప్పటి వరకు 1-2% మధ్య ఆర్థిక అభివృద్ధి ఊగిసలాడుతూ ఉంది. ఏకపార్టీ రాజకీయ ఆధిపత్యాన్ని స్థాపించిన విప్లవోద్యమం ఆరంభంలోని ఊపును, ఉత్సాహాన్ని కోల్పోయిన తర్వాత చాలా పరిమితంగానే ఆర్థిక విజయాలను నమోదు చేస్తుంది. రష్యా, తూర్పు యూరప్ దేశాలే దీనికి ఉదాహరణ. ఈ ఒరవడికి భిన్నంగా ఏకపార్టీ పాలనలోని చైనా ఒక్కటే ఊహించని విజృంభణతో ప్రపంచ మార్కెట్లో ప్రవేశించి పోటీతత్వంతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలకు పదును పెట్టుకొని ఆ బలహీనతను గణనీయంగా అధిగమించింది. ప్రజల జీవన ప్రమాణాలను స్వల్పకాలంలో కనీవిని ఎరుగని రీతిలో పెంచగలిగింది. క్యూబా ఆ బలహీనతను తనదైన దారిలో అధిగమించకపోతే మళ్లీ అమెరికా ఆధిపత్యం కింద నలిగిపోతుంది. అమెరికా గత వైభవ వెలుగుల కోసం క్యూబా మళ్లీ చీకట్లలో కూరుకుపోకూడదనుకుంటే జరగాల్సింది అదే.